మానవుడు సృష్టించబడక మునుపు దేవదూతల సృష్టి ఉన్నది. దేవుని చుట్టూ ఉంటారు వాళ్ళు. ఆ టైములో ఒక దూత గర్వించింది. అయ్యో, పరలోకములో కూడా గర్వం ఉండిద్దా? అది మనకి బైబిల్ తెలియపరుస్తున్నది. దేవదూతల దగ్గర కూడా పాపాలు ఉంటాయా? అలాగ బైబిల్ బోధించిన సత్యంలో అక్కడ దూత ఎప్పుడైతే అతిశయపడటం జరిగిందో భూమండలానికి త్రోసివేయబడటం జరిగింది. ఈ విధంగా దేవుని ఆత్మకు సంతోషం లేకపోయినది. మొదటి దినము, రెండో దినము, మూడో దినము, నాలుగో దినము, ఐదో దినము, ఈ సృష్టిలో ఇక మానవుని సృష్టించుకున్న తర్వాత, మానవునికి కావలసినవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత చెప్పినాడు, ఆదామా, భూమండలాన్ని సేద్యం చేసుకో, చక్కగా ఒక తోటలో నేను పెట్టాను, ఆ తోటను సేద్యం చేసుకుని చక్కగా ఉండు, ఈ పరిధిలో నువ్వు జాగ్రత్తగా జీవించు అని చెప్పాడు. ఆ పరిధిలో తను జీవించడానికి పూనుకుంటూ ఉన్నాడు. తాను చక్కని భార్యనిచ్చాడు. సాగిపోతూ ఉండగా ఒక చిన్న లోటు కలిగింది. ఏమిటేనంటే, శత్రువు వచ్చేసి వాళ్ళ మధ్యలో ఈ దేవుడికి ఆ మానవునికి ఉన్న బంధాన్ని చంపడానికి, తీసివేయడానికి ప్రయత్నం జరిగింది. అదే సక్సెస్ చేసుకున్నాడు. ఒంటరితనం చాలా ప్రమాదకరం. ఆ ఒంటరితనములో ఆదాము లేని టైములో అవ్వ ద్వారా జరిగినది, అది మోసపోయినారు. ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను శిశు ప్రసూతి వలన ఆమె రక్షింపబడును అని చెప్పాడు. అంటే శిశువు వలన నక్షత్ర రూపము, నక్షత్రమంగా వెలుగు, చీకటి ఇప్పుడు పాపము రూపములో చీకటి ప్రవేశించింది. చీకటి అంటే మనం ఏమంటాము? భయం అంటే అంటాను. నిజమే, పాపం అన్న కూడా భయమే. చీకటి రూపంలో వారిని శోధించింది. ఏ యొక్క దేవదూత అయితే దేవుడికి విరోధంగా భూమి మీదకి త్రోసివేయబట్టడం జరిగిందో ఆ దేవదూత ఇప్పుడు మానవులను కూడా చీకటిలో సంచరింపచేసే పరిస్థితి వచ్చింది. దేవుడు అన్నాడు, ఆదామా అన్నాడు. ఎప్పుడు కూడా దేవుడి ఎదుటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు దేవుడి ఎదుటికి రావటం లేదు. ఎక్కడికి వెళ్ళారు? దేవుడు వెలుగై ఉన్నాడు. నేను ఈ లోకమునకు వెలుగును, నేను పరలోకానికి వెలుగును, నేను సమస్తానికి వెలుగును, నా యొక్క శక్తి వెలుగు. ఇప్పుడు ఆదాము చెట్ల సాటుకు వెళ్ళాడంటే వెలుగు దగ్గరికి రావడం లేదు. అంటే దేన్ని ప్రేమిస్తున్నాడు? చాటును, చీకటిని, దాపరికాన్ని, దాగిన స్థలాన్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, ఎప్పుడైనా దేవుడి దగ్గరికి అందరూ రారు. పగల వేళైనా రాత్రి వేళైనా దేవుడు అనంగానే దూరంగా ఉంటారు. ఎందుకు? ఆ మూడు అక్షరాల పదము, ఇంగ్లీష్లో గాడ్, తెలుగులో దేవుడు, మానవుణ్ణి చాటు చేస్తుంది, చాటు ప్లేస్కి తీసుకువెళ్తుంది. 10 మందిలోకి రావాలేనంటే రాలి. ఎందుకు ఇది జరుగుతుందంటే బైబిల్ చెప్తున్నది, మానవుడు ఏమైనాడంటే ఆటోమేటిక్గానే పాపం చేసిన కారణాన, పాపాన్ని ప్రేమిస్తున్న కారణాన చీకటి ఎక్కడ దొరికిద్ది, మరుగు ఎక్కడ దొరికిద్ది, దాగుచోట్లు ఎక్కడ దొరుకుతాయి అని చీకటికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఈ చీకటిలో ఉందెవరు? చీకటి ఆత్మ ఉన్నది, దురాత్మ ఉన్నది, దేవునికి విరోధమైన శక్తి ఉన్నది. ఆ శక్తి మానవుని శోధిస్తున్నది. ఆ మానవుడు ఆ రీతిగా దేవుని దగ్గరికి రాకుండా దూరమైపోతున్నాడు. ఇక అట్లా దూరమయ్యి అగాధములోనికి, చీకటిలోనికి వెళ్ళిపోతున్నాడు. నిత్యత్వమే చీకటి గమ్యముగా మారిపోతున్నది, నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి ఆ మాట చూడండి. యోహాను సువార్త, ఇప్పుడు ఆదికాండములో మానవుడు ఎడమైనాడు. అది మనం ఆదికాండము 3వ అధ్యాయము, దూరమైన సందర్భము, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లబోటును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. అప్పుడు ఆదామును పిలిచాడు. నువ్వెక్కడ అంటే, నీ స్వరం విన్నప్పుడు నేను తోటలో, నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని, అందుకే భయపడి దాక్కున్నాను. ఎందుకు నువ్వు భయపడి దాక్కోవలసిన పరిస్థితి ఏంటి? తినవద్దన్న పండు తిన్నావా? అవును, అవ్వ ద్వారా నేను కూడా తిన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున
మనుషులు చీకటిని అంటే మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారు. క్రియలు అప్పటికీ చెడ్డవైపోయినాయి కనుక మానవుడు వెలుగు దగ్గరికి రావాలి అంటే రాలేకపోతున్నారు. దేవుడు అనే పదం ఇష్టం లేదు. చూడండి, నేను ఇప్పుడు ఆ లైట్ వెలుతులో నా ముఖమంతా మీకు కనబడుతుంది. ఎక్కడ మచ్చలున్నాయో, ఎక్కడ ఏ లోపం ఉందో ఈ ముఖములో అంతా మీకు అవపడిద్ది. దేవుడు అట్లానే వెలుగై ఉన్నాడు కనుక వెలుగు దగ్గరికి వస్తే నా పాప బలహీనతలన్నీ దేవుడు కనపడతాయేమోనని చెప్పి నువ్వు రాకపోయినా కనపడతాయి, వచ్చినా కనపడతాయి. దేవుడికి మరుగైనది ఏది కూడా లేదు. నీ హృదయాన్ని సృష్టించిన, నా హృదయాన్ని సృష్టించిన దేవునికి ఆయన హృదయాన్ని స్కాన్ తీయాల్సిన పని ఏమి లేదు. డాక్టర్స్కి స్కాన్ కావాలి, మనిషికి స్కాన్ కావాలి, కానీ దేవుడికి స్కాన్ అవసరం లేదు. ఈ స్కానర్స్ను ఎన్నిటిని మానవుని యొక్క యంత్రాలన్నిటిని సృష్టించిన దేవుడు, గుండెను సృష్టించిన దేవుడు, కాలియాలను సృష్టించిన దేవుడు, లోపల మూత్రపిండాలను సృష్టించిన ఆయనకి ఏం అవసరం లేదు. కనుక వెలుగును ప్రేమించలేక చీకటిని ప్రేమిస్తున్నారు. 20వ వచనం, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు. కింద మూల భాషలో రాయబడి ఉన్నది, దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు, తన క్రియలు గద్దింపబడకుండానట్లు. ఎందుకు ఈ తప్పు చేసినావు, ఎందుకు ఇలా చేసినావని గద్దిస్తారేమో అని చెప్పి వెలుగునొద్దకు రాడు అని చెప్పాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. కనుక ఇప్పుడు చివరికి ఏమైనాడంటే వెలుగుకు దూరం అయిపోయినాడు. ఇప్పుడు ఆది కాండంలో అక్కడ దూరం అయిపోయినాడు, ఇక్కడ కూడా దూరం అయిపోయినాడు. ఇక మానవుడు కంటిన్యూగా దూరం అయిపోతుంటున్నాడు, వెలుగు దగ్గరికి రావటలా. అక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ వేలాది ఫ్యామిలీలు, లక్షలాది ఫ్యామిలీలు దేవునికి ఎడమైపోతూ ఉంటున్నారు. చివరికి మానవుడు ఏమైపోయినాడంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 6 అన్నాను కదా, 5వ అధ్యాయం, క్షమించండి, 5:8, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగైనారు. అంటే చీకటైన మానవుడు ఇప్పుడు ఫుల్గా మానవుడే చీకటైపోయినాడు. ఇప్పుడు చీకటిని ప్రేమించడం కాదు, ఇప్పుడు చీకటిని ప్రేమించటం కంటే కూడా అసలు మానవుడే చీకటైపోయినాడు. అంటే ఇతనిలోని 100 మంది దాక్కోగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి, నోటితో చెప్పడానికి వీల్లేదు, కానీ సినిమా హాళ్ళు ఎవరు సృష్టించారు? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవి తండ్రి వలన పుట్టినవి. అంటే మానవుడే ఇప్పుడు ఏమైనాడు, కొన్ని చీకటి యంత్రాలను పెట్టేసినాడు, చీకటి ఇన్స్టిట్యూషన్లు పెట్టేసినాడు. కొంతమంది ఘోరాతి ఘోరమైన గృహాలు నడిపేవాళ్ళు ఉన్నారు. ఈడే చీకటి అయిపోయినాడు మానవుడు. వాటికి పేర్లు పెడుతున్నారు. ఎన్ని చెడ ఇన్స్టిట్యూషన్లు తయారు చేసి వాటిని రన్ చేస్తున్నాడు. ఇప్పుడు మానవుడే ఏమైనాడు, చీకటైనాడు. అంటే ఇతనిలో వెళ్ళి ఇంకొకటి ఏం చేయొచ్చు? ఇంతకుముందు చీకటిలోకి వెళ్ళి మానవుడు దాక్కున్నాడు. అర్థమవుతుందా అండి? ఇంతకుముందు చీకటి దగ్గరికి వెళ్ళి మానవుడు దాక్కున్నాడు. ఇప్పుడు మానవుడు ఏమైనాడు, చీకటి అయిపోయినాడు. ఇప్పుడు ఈ చీకటి అయిన మానవుడు లోపలికి వెళ్ళి ఎంతోమంది దాక్కోగలుగుతున్నారు. అంటే ఇతడు దాచిపెడుతున్నాడు, ఇతడు పాడు చేస్తున్నాడు. మానవుడే ఇంకా 100లాది మందిని పాడు చేస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు నక్షత్ర రూపంలో రావాల్సి వచ్చిందంటే ఈ చీకటిని పటాపంచలు చేయాలి, వెలుగుగా మానవుని మార్చాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటై ఉంటే ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభు వీళ్ళను మార్చాలని చెప్పి నక్షత్ర రూపంలో, నక్షత్రం అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే యాకోబు అనే పదము మోసం. ఆ పదానికి అర్థమే మోసం. అవును, మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం, ఆజ్ఞ మీరి మనం నష్టపోయినాం, మనం చీకటి అయినాం, ఇతరులను కూడా చీకటిగా చేసినాం. అవ్వ తింద కదా, ఆదాము కూడా ఇచ్చేసింది. ఖచ్చితం, ఫ్యామిలీ అన్న తర్వాత పాపమన్నా పంచుకోవాలి, పరిశుద్ధత అన్నా పంచుకోవాలి. అంటే ఈ రెండిట్లో నేను పాపం పంచుకోనండి, నేను పరిశుద్ధత పంచుకోనంటే అది సాధ్యమయ్యే పని కాదు. పాపమన్నా పంచుకోవాలి, కుటుంబంలో పరిశుద్ధత అన్నా పంచుకోవాలి. ఆ విధంగా పాపాన్ని పంచుకుని కుటుంబం చీకటి అయిపోయింది, సమాజాలు చీకటి అయిపోయినాయి. ఇప్పుడు టోటల్గా మానవుడే చీకటి అయిపోయినాడు. ఈ మానవుడిని ఇప్పుడు మలచుకోవాలి. అందుకనే యాకోబు తత్వము కలిగిన ఆ మనిషిలోనే నేను జీవిస్తా. ఇప్పుడు మరియా జెనెటిక్గా ఆమె కూడా పాప స్వభావం కలిగిన బిడ్డే, కానీ తననే దేవుడు వెలుగ్గా చేసుకున్నాడు. ఎట్లా జరిగింది? పరిశుద్ధాత్మ శక్తి లోపలికి వెళ్ళింది. దేవుడు వెలుగు,
దేవుని కుమారుడు యేసుప్రభు వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చదివినాం. రెండవదిగా యేసుప్రభు చెప్పాడు, నేను ఈ లోకమునకు వెలుగు అని చూసినాం. మూడవదిగా పరిశుద్ధాత్మ కూడా వెలుగే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని వెలిగిస్తాడు. అలాంటి వెలుగై ఉన్న దేవుడు ఇప్పుడు యాకోబులోనికి వచ్చేసినాడు. యాకోబులో పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు నడతను పటాపంచలు చేయాలి. యాకోబు సుమారు ఆదికాండం 32 అధ్యాయంలో దేవుని యొద్దకు వచ్చే సమయానికి, ఎబ్బేకు రేవు దగ్గర దేవుని యొక్క ప్రత్యక్షతను చూసే సమయానికి అతను ఫుల్గా చీకటైపోయినాడు. ఎవరిని ఆశ్రయించాలో అర్థం కావట్లా. అన్నయ్యకి 7 మార్లు సాగిల పడతాడు. ఏ అన్నయ్యకి? యాకోబు యొక్క అన్న ఏశావుకి 7 మార్లు సాగిల పడతాడు. ప్లస్ మళ్ళీ దేవుడిని నమ్ముకుంటాడు. ఇటు దేవుడికి చేయి జాపుతున్నాడు, అన్నయ్యకి చేయి జాపుతున్నాడు. అంటే ఎంత చీకటో చూడండి. కొన్నిసార్లు మనం దేవుడి మీద ఆధారపడతాం, మళ్ళీ సేమ్ టైంలో మనుషుల మీద ఆధారపడతాం. అది చీకటికి నాంది అన్నమాట. అయితే ఉంటే దేవుని పాదాల దగ్గర ఉండాలి, లేదా మనిషి పాదాల దగ్గర ఉండాలి. రెండిటి దగ్గర ఉండటం అనేది ఎంతో చీకటి. అంటే తెలివి, టాక్టీస్ అంటారు దాన్ని, యుక్తి అంటారు. అయితే అలాంటి మానవుణ్ణి, యాకోబుని, నీ పేరు ఇక మీదట యాకోబు కాదు అని చెప్పాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు అతని లోపలికి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. నేను ఇక నీ కుమారుడును, లేకపోతే యాకోబును అనిపించుకోవడానికి యోగ్యుడును కాదు అని చెప్పాడు. కనుక నక్షత్రము యాకోబు లోనికి వచ్చేసింది ఇప్పుడు. అనగా దేవుడు, తండ్రి అయిన దేవుడు తన హృదయాన్ని బద్దలు చేసినాడు. తన హృదయంలో ఉన్న చెడంతా కూడా చూపించినాడు. ప్రియబిడ్డలారా, పట్టణ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రీతిగా వెలుగై ఉన్న ఒక మహా ఎనర్జీ, శక్తి, ఆ శక్తి లోపలికి వచ్చినప్పుడు హృదయ అంతరంగాలను మార్చివేసింది. ఇప్పుడు ఉదాహరణకి యేసుప్రభు వారు ఈ నక్షత్రము ఎలా తన యొక్క వర్ణనను మనం ఆలోచన చేస్తే, ఇలాగా మత్తయి సువార్తలో కూడా ఒక మాట మనం చూడాలి. రండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చే నాటికి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. 12-16 4వ అధ్యాయం మధ్యలోంచి తీసుకోండి. నజరేతు విడిచి జబూలూను, నఫ్తాలి దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందల కపెర్నహూముకు వచ్చి కాపురం ఉన్నాడు. జబూలూను దేశము, నఫ్తాలి దేశము యోర్ధానుకు అవతలనున్న సముద్ర తీర అన్ని జనులు నివసించు గలిలియ. ఎక్కడో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును, వాళ్ళు చీకటిలో కూర్చున్నారంట. అది ఎట్లా ఈ మాట? చీకట్లో ఎందుకు కూర్చుంటారండి? గలిలీలు చీకటిలో ఉంటారా? ఉండరు. వాళ్ళు చీకటిలో కూర్చున్నారు అంటున్నాడు. తర్వాత వాళ్ళు గొప్ప వెలుగును చూసినారంట. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించను. పైనేమో చీకటి అంటాడు, కిందేమో మరణ ప్రదేశాలు అంటాడు, మరణ ఛాయలు అంటాడు. ఏంటి అసలు డిఫరెన్స్? బాగా ఊహించండి. పైన రాసిన మాట చీకటి అనే మాట, కింద రాసిన మాటకి ఖచ్చితమైన అర్థం. కిందేం రాశాడు? పైన చీకటిలో కూర్చున్నారు అన్నాడు, కిందేమో మరణ ఛాయల్లోనూ మరణ ప్రదేశాల్లో. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మంచిగా ఈ చేపల వ్యాపారం చేసుకుని సుఖభోగములుగా పాపములో బ్రతుకుతున్నారు. మరణ ఛాయలు ఎవరి మీద కనపడతాయి? పాపం వల్ల వచ్చి జీతము మరణ ఛాయల్లో మరణ ప్రదేశాలలో కూర్చున్నారు. పాపముతో ఉన్నవారికి మరణ ఛాయలు. ఎవరైనా దొంగతనం చేసి చిన్నవి ఏదో తప్పులో పడి ఇంట్లోకి వచ్చాడు, ఎప్పుడు తప్పు చేయని మనిషి బెదిరిగా మాట్లాడుతుంటాడు. బెదిరిగా ఇంట్లో అటు ఆ గదిలోకి పోను, ఈ గదిలోకి పోను, ఏంద్రా అట్లా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏంద్రా ఆ గదిలోకి ఈ గదిలోకి పోతున్నావు, ఏమైందాయా, ఏంటి, ఎప్పుడు ఇట్లా ఉండవు అని అంటే, ఇప్పుడు ఏం ఛాయలు కనబడుతున్నాయి? ఏమి ఛాయలు కనబడుతున్నాయి అంటున్నా. ఆ ముఖములో చూడంగానే ఏం ఛాయలు? మరణ ఛాయలు కనబడుతున్నాయి. ఈడేడు తప్పు చేసి వచ్చినట్టున్నాడు. ఏంద్రా ఏదైనా పొరపాటు జరిగిందా? ఏం చెప్పు, ఎవడన్నా కొట్టాడా, లేకపోతే నువ్వు ఎవరిని కొట్టొచ్చావా అంటే ఏం కనబడుతుంది? అక్కడ ఏదో ఒక అక్రమము జరిగినట్లుగా కనబడుతుంది. వాళ్ళ పరిస్థితులు అంత డబ్బున్నా సరే, అంత డబ్బు ఉండి అంటే భూలోక సమృద్ధి కలిగి ఉంది. ఈ లోకంలో కూడా తినటానికి అందరికీ ఉన్నది, ఉండటానికి అందరికీ ఉన్నాయి, ధరించుకోవడానికి అందరికీ ఉన్నాయి. కనుక శ్రేష్టమైన ఫుడ్ తింటున్నారు. కానీ చీకట్లోనూ మరణ ఛాయల్లో కూర్చున్నారు. వారిని వెలుగులోనికి తీసుకురావడానికి వెలుగుగా దేవుడు భూమి మీద జన్మించాడు. వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడే వాడిన సాధనమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. పాపలోకానికి పంపిస్తే పాపలోకం ఆయనని నిందించింది.
ఇదేమి జన్మ అన్నారు యూదులు. ఇదేంటి నువ్వు కన్యక గర్భాన్ని రావటం, అసలు మనిషిలోకి రావటం ఏంటి? పరలోకం నుంచి డైరెక్ట్గా నువ్వు ఏదో ఒక అవతారంతో రావచ్చు కదా అన్నారు. అర్థమవుతుందా దేవసాయం గారు? పరలోకం నుంచి ఏదో ఒక అవతారంతో రావచ్చు కదా, కన్య రూపంలో కన్య గర్భంలోనికి వచ్చి ఒక మానవ అవతారంలోకి ఎందుకు నువ్వు రావాలి? కన్య గర్భంలోకి వచ్చి మనిషి రూపం ఏంటి? అసలు ఇది మాకు ఇష్టం లేదు. ఇక్కడ లేఖనాలు చుట్టల్లో వాళ్ళు యూదులు అసలు ఇట్లా ఎందుకు రావాలి అంటున్నారు. అట్లానే మానవులు చాలామంది ఆ జన్మలోకి వచ్చినందుకు నమ్ముకొనలేదు. తర్వాత అర్థమైంది. అల్లుడిని ఇంట్లో చేర్చుకునేటప్పుడు ఏమలే బిడ్డను బాగా చూసుకుంటే చాలని, తర్వాత రోజుల మీద అల్లుడు దేవుడండో, అల్లుడు బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి ఆ మాట వాడతారు. యేసు ప్రభుని చేర్చుకునేటప్పుడు కొంచెం, తర్వాత ఆయన మహాత్యం మహిమను చూసే కొలది ఆ వెలుగు హృదయంలో నుంచి కుటుంబాలకు వెళ్ళిపోతుంది, కుటుంబాల్లోంచి సమాజంకి వెళ్ళిపోతుంది, సమాజాలు దేశాలకు వెళ్ళిపోయింది. ఈనాడు ప్రపంచమంతా వెలుగుగా చేయబడింది. నక్షత్రము యాకోబులో ఉదయించింది. చీకటి ఉన్న ప్రతి స్థలములో దీపమై ఉన్న వాక్యం. దేవుడు వెలుగు, దేవుని వాక్యము వెలుగు. దేవుని నమ్ముకున్న వారికి ఆయన వాక్కు చేత చీకటిలో నుంచి వెలుగులోనికి, పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చే జననమే యేసు ప్రభు వారి జననం. ఆయన కులాలను మతాలను స్థాపించడానికి ఒక కులాధికారిగాను మతాధికారిగాను ఈ లోకంలో ఒక భారతదేశంలో అమెరికా ప్రతినిధులుగాను ఆయన బిడ్డలు ఉండటానికి ఏర్పాటు చేసింది కాదు ఇది. ఇంగ్లాండ్ దేశానికి అమెరికా దేశానికి మనకేం సంబంధం లేదు. ఎవరి దేశం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి యొక్క జీవం వాళ్ళదే. మనం ఈ దేశంలో ఉన్నాం, మనం నమ్ముకున్నాం. మన ఈ దేశంలో పుట్టాం, ఇక్కడ పండే పంటలు తింటాం. మనం ఈ దేశంలో పుట్టాం, ఇక్కడ ఉండే వాతావరణాన్ని మనం అనుభవిస్తాం. మనకి చలి ఎండ ఇవన్నీ సమతుల్యంలో ఉంటాయి. వాళ్ళ దేశాల్లో చలి ఎక్కువ కనుక ఆడ చలి మనకేం రాదు. కనుక ఆయా దేశాల్లో పుట్టాం మనము. అక్కడి నుంచి ఒక వార్త మన దగ్గరకు వచ్చింది. నిజదేవుని యొక్క జీవం మనం అనుభవిస్తున్నాం. ఆ జీవము మనలోనికి వచ్చేసి పాపంలోంచి పరిశుద్ధతలోకి మనల్ని నడిపించింది. కనుక ఇప్పుడు పూర్వము ఎఫెసీలు చీకటి, ఇప్పుడు ఎఫెసీలు ఏమైనారు? వెలుగ్గా చేయబడ్డారు. ఒకప్పుడు పాపానికి అలవాటు పడ్డాం. చుట్టు దాగి, సిగరెట్ దాగి, బీడీలు దాగి, పాపాలు చేసి, దొంగతనాలు చేసి. ఈనాడు యేసు ప్రభు దయ వలన చుట్టపోయా, బీడీలు పోయా, సిగరెట్లు పోయా, అబద్ధాలు పోయా, రకరకాలైన వ్యభిచారాలు పోయా, ఎన్ని రకాలైన చెడుని మానవుడి జీవితానికి ఎడమ చేసినాడు. ఇవన్నీ చీకటిలో జరిగే పాపాలు. ప్రభువుకు తెలియనివి కూడా భూమి మీదకి వచ్చినాయి. చాలాసార్లు దేవుడిక వద్దు 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 అని చెప్పినా కూడా వెళ్ళిపోతుంది. అది చీకటి యొక్క ప్రభావము. వద్దు వద్దు, దావీదుకు వద్దు 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 కానీ వినరా. అట్లే మానవులు పాపం చేసే. దేవుడు అనుమతించిన అంటే దేవుడు నెట్టిన కాదు. వద్దు వద్దు వద్దన్నా ఏం చేశారు? ఇక అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు వదిలేస్తాడు ఇక. అంతేగాని ఏ మానవుని పాపంలో పడాలని సృష్టించలేదు. వద్దు బిడ్డ వద్దు బిడ్డ. ఆయనేమో మహిమాస్వరూపి, ఈయనేమో మానవతత్వంలో ఉన్నవాడు. ఆ జీవం పోసి అడ్డుపడవచ్చు. కానీ మానవునికి తన జన్మలో ఉన్న శ్రేష్టత ఏందో తెలియాలి. తన జన్మలో ఉన్న పోగొట్టుకున్న ఆ శ్రేష్టత ఏంటో అర్థం అవ్వాలి. పొందిన ఆ దౌర్భాగ్యత ఏందో తెలియాలని చెప్పి వదిలిపెడతాడు. తల్లిగా తండ్రిగా ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాడిని వదిలేయి, వాడి సంగతి వాడి తెలుసుకోవాలి అని చెప్పి కొన్నిసార్లు ఫాదర్ మదర్ అంటారు. వదిలేసినప్పుడు అర్థమేది ఆ ఫ్రెండ్స్ వలన పొందిన నష్టమేంటో, ఆ పాపాల వలన కలిగిన నష్టమేంటో తర్వాత తెలిసి డాడీ నేను తప్పు చేసినాను, అమ్మ తప్పు చేసినానని చెప్పి తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికే వదిలిపెట్టేశాడు దేవుడు. అందువలన విచ్చలవిడిగా మానవులు బ్రతుకుతున్నారు. తిరిగి యేసుక్రీస్తు ప్రభు నక్షత్ర రూపంలో జన్మించడానికి గల కారణం, ఈ నక్షత్రము ఆకాశములో కనపడిందంట. అదే మనం చూడగలుగుతున్నాం. ఈ నక్షత్రము ఆకాశములో కనపడిందంట. ఆకాశంలో కనపడిన నక్షత్రము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకంతే, ఒక మాట చెప్పేసినాం. ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ కనపడింది? జ్ఞానులకు, శాస్త్రవేత్తలకు. ఎక్కడ కనపడింది నక్షత్రం? ఎక్కడ కనపడింది వాళ్ళకి? ఆకాశంలో కనపడింది కదా. తూర్పు దేశంలో వాళ్ళకి కనపడింది ఈ నక్షత్రం. ఆకాశంలో వాళ్ళు చూసినారు జ్ఞానులు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితి. ఎక్కడ చూస్తారు నక్షత్రం? ఇళ్లలో చూస్తారా? నక్షత్రం గుంటూరులో మనకి విద్యానగర్లో కనపడదు కదా. ఆకాశంలో చూశారు ఈ నక్షత్రాన్ని.
అది ఆకాశంలో కనపడింది. రెండవది నక్షత్రములో వాళ్ళు ఇంకేం చూసినారు అని అంటే, ఈ నక్షత్రము కంటిన్యూగా వాళ్ళని ప్రయాణం చేపించింది. ఆకాశంలో కనపడిన నక్షత్రంలో వాళ్ళు రెండవది ప్రయాణం ఊరకెందుకు చేస్తారు అంత తేలిగ్గా? నక్షత్రములో వాళ్ళు ఒక రాజును చూసినారు. ఈ నక్షత్రం మహారాజు కనపడుతున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వాళ్ళు అంటున్నారు. అప్పటి వరకు వాళ్ళకి ఎవరూ ఏం చెప్పలేదు. నక్షత్రంతో బంధం ఉన్నది. ఆ నక్షత్రము రాజును చూపించిన నక్షత్రం. ఫస్ట్ ఆకాశమందు కనపడిన నక్షత్రం, రెండవది మహారాజును చూపించిన నక్షత్రం. రాజు ఆ నక్షత్రంలో కనపడ్డారు. థర్డ్ వన్, మూడవది ఆ నక్షత్రంలో వాళ్ళు ఏం చూసినారు చూడండి. మూడవదిగా ఆ నక్షత్రములో వాళ్ళు ఫస్ట్ ఆ నక్షత్రం వారిని ఏం చేసిందంటే, ఇప్పుడు మనము అది మనలో ఉదయించడానికి రాగలిగిన నక్షత్రం అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఉదయించింది. వాళ్ళు ఏం చూసినారంటే ఆ నక్షత్రంలో ఈ నక్షత్రం పూజింపదగిన నక్షత్రం. అది ఎక్కడ చూసినారు? 2 years ప్రయాణం చేసి నాకు వచ్చి పూజించలేదు. 2 years ప్రయాణం చేసిన తర్వాత వచ్చి వాళ్ళు పూజకు ఈయన అర్హుడే నేను తెలుసుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు బంగారము, తర్వాత సాంబ్రాణి, బోళముతో బయలుదేరి వచ్చినారు. అంటే ఈ నక్షత్రం మేము అక్కడికి వెళ్ళి ఆయన చూసి ఆయన ఏం చేయాలి, పూజించాలనే భావనతోనే వాళ్ళు బయలుదేరి వచ్చారు. అంటే వాళ్ళు బయలుదేరినప్పుడే ఆ నక్షత్రం విలువ వాళ్ళకి తెలిసినది. కనుక మొట్టమొదటిగా ఈ నక్షత్రం ఆకాశమందు కనపడిన నక్షత్రం. రెండవది ఈ నక్షత్రం మహారాజును వాళ్ళకి చూపించింది. మూడవది ఆ నక్షత్రము పూజకు తగినదని వారు తెలుసుకోగలిగినారు. అంటే నక్షత్రం పూజింపదగినది. ప్రభువైన దేవుడు అట్లాగా వాళ్ళకి పరిచయం అవుతూ వచ్చినాడు. కనుక ఇది మర్చిపోకూడదు. ఆకాశమందు కనపడిన నక్షత్రం, రెండవది రాజుగా కనపడిన నక్షత్రం, మూడవది పూజకు అర్హుడని వాళ్ళు పూజింపదగిన వాడు అని గుర్తించబడిన నక్షత్రం. వాళ్ళు దేవుడే తాను బయలుపరుచుకోగలిగినాడు. అవును, దేవుడు బయలుపరుచుకుంటే తప్ప నరులు బయలుపరిస్తే మనకి దేవుడు అర్థము అవ్వడు. దేవుడే వాళ్ళకి బయలుపరిచినాడు. నాలుగవది ఆ నక్షత్రం వాళ్ళని ఈ 2 years పాటు ఏం చేసింది? నడిపిస్తూ వచ్చినది. అంటే తోడుగా ఉండడానికి వచ్చిన నక్షత్రం. ఎంత చక్కగా నడిపించిందంటే వాళ్ళని హేరోదు దగ్గరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు నక్షత్రం ఉన్నది, కానీ వాళ్ళు ఇంతకాలం నడిపించిన నక్షత్రం ఇప్పుడు క్షణములో ఎందుకు నడిపించకుండా పక్కకి వెళ్ళిపోయింది, ఎందుకు హేరోదు దగ్గరికి వెళ్ళి అడగాలని వాళ్ళకి అనిపించలేదు. బాగా జ్ఞాపకం చేసుకునండి పట్టణ ప్రజలారా. దేవుడు మనల్ని ఆదరిస్తూ, కాపాడుతూ, ధైర్యపరుస్తూ, కన్నీళ్లు దుడుస్తూ, ఓదారుస్తూ అన్నీ చక్కగా చేస్తున్నా మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని, మనుషుల సలహాలు తీసుకోవాలని, మనుషులు ఏం చెప్తే అట్లా నడిపించబడాలని కరెక్ట్గా మనకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, అజ్ఞానులకు అనిపించదు, కానీ అజ్ఞానికి ఏమంటాడంటే నాకు జ్ఞానము లేదయ్యా అంటాడు. విజ్ఞానం ఏమంటాడంటే నాకు అన్నీ తెలుసు, అక్కడికి వెళ్తాం తెలుసు, మళ్ళీ వెనక్కి రావడం కూడా తెలుసు అని. వెళ్ళటం ఎందుకు, వెనక్కి రావడం ఎందుకు, అంతే. అది నా ఇష్టం. దానిలోనే ఎంత సమస్యను వాళ్ళు సృష్టించుకున్నారు. కనుక బయటికి వచ్చిన తర్వాత వారి ప్రభువైన దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకుని వెళ్ళింది. సరే, అది అట్లా ఉంచండి. నడిపించే నక్షత్రం అని రియల్గా మనం చూసినాం. అది వారిని విడవలేదు, ఎడబాయలేదు, వదిలిపెట్టలేదు, నడిపించింది ఆ నక్షత్రం. అది వారికి తోడుగా ఉన్న నక్షత్రంను వారు గుర్తుపట్టలేకపోయినారు. అది తర్వాత గుర్తించారు, వారిని నడిపించింది. తర్వాత మత్తయి సువార్తలోనే మనము ఒకసారి అవన్నీ మీరు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూసే, అంటే ఆకాశం ముందు కనపడిన నక్షత్రం. రెండవది మనం ఏం చూసినాం? రాజు. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం.
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి అది రాజుగా పుట్టినవాడు అనేది చూడగలిగినారు. అదే వచనములో ఉన్నది చూడండి, ఆయనను పూజింపవచ్చితమని పూజార్హుడుగా కనపడ్డాడు. అంటే పూజింప తగినవాడని ఆ నక్షత్రమును వాళ్ళు నక్షత్రములో గుర్తుపెట్టారు. 4th వన్ మనం చూసాం, వారిని నడిపించిన నక్షత్రము అని. 2వ అధ్యాయము 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుకు నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. కనుక ఇశ్రాయేలు నడిపించిన ఆ యొక్క పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వలె ప్రభువు నక్షత్ర రూపంలో వారిని నడిపిస్తూ వచ్చాడు. నడిపించిన నక్షత్రం 4. 5వదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వారికి ఈ నక్షత్రం నడిపించటమే కాదండి, తోడుగుంటూ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోబాకండి. నక్షత్రం నడిపించడమే కాదు, నక్షత్రం వారికి తోడుగా ఉంటూ వచ్చింది. మీరు ఎప్పుడైనా చూడండి, అక్కడున్న నక్షత్రానికి భూమి మీద ఉన్న భూమండలం ఉన్న వీళ్ళకి కనెక్షన్ ఉంది. ఎట్లా కనెక్షన్ ఉంది? జీవం, ఆత్మ జీవం. కనుక నక్షత్రం అనేది ఆత్మ ద్వారానే వాళ్ళు గ్రహించగలిగినారు. ఏ వ్యక్తిని గురించి అయినా మనము సత్యాసత్యాలు తెలుసుకోవాలంటే ఆత్మ ఉంటేనే తెలుసుకుంటాం. తర్వాత ఈ సృష్టిలో దేనిని గురించి అయినా తెలుసుకోవాలంటే ఆత్మ ఉంటేనే తెలుసుకుంటాం. 1 కొరింథీ 2లో ఉన్నది ఏముందంటే, ఏదైనా దేవుని విషయాలు తెలుసుకోవాలి అంటే దేవుని విషయాలు దేవుని ఆత్మ వలన తెలుసుకుంటాం. ప్రకృతి సంబంధమైన విషయాలు ప్రకృతి వలన తెలుసుకుంటాం. కనుక భూమి మీద 3 జ్ఞానాలు ఉన్నాయి: దయ్యాల జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, తర్వాత ఇంకా భూ సంబంధమైనది దయ్యములది, ప్రకృతి సంబంధం, ఇది భూమి మీద ఉంది. ఆత్మ లేని వాళ్ళు ఈ 3 తెలుసుకోగలుగుతారు. ఆత్మ ఉన్నవాడు దైవ విషయాలు తెలుసుకుంటాడు. వీళ్ళకు దైవ విషయాలు తెలిసినాయి అంటే దేని వలన తెలిసినాయి? ఆత్మ ద్వారానే తెలిసినాయి. అంటే ఆత్మ రూపములో వీళ్ళతో ఉన్నాడు. పైనుంచి ఆ నక్షత్రములో విషయాలన్నీ చూస్తున్నారు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం ఊహించుకుంటూ వస్తే నక్షత్రాన్ని జస్ట్ ఒక సాధనంగా వాడుకున్నాడే కానీ నక్షత్రములో ఏమి, నక్షత్రం ఒక స్థలానికి తీసుకెళ్ళింది. ఏ స్థలానికి? ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకువెళ్ళింది. నక్షత్రాన్ని ఒక సూచక క్రియగా లేకపోతే ఒక సూచనగా వాడుకున్నాడు దేవుడు. సరే, ఓకే. ఇప్పుడు 5వదిగా తోడుగా ఉండే నక్షత్రము, తోడుగా ఉండటము జరిగిందని మనం చూస్తుంటున్నాం. 6వదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారముగా ఆయన మానవుడి జీవితంలోనికి ఈ నక్షత్రము, ప్రియబిడ్డలారా, ఇది ఉదయించడానికి వచ్చింది, వెలిగించింది. ఎంత చక్కగా మనుషుల జీవితాలను వెలిగించిందంటే, ఈనాడు శాంతి, సంతోష, సమాధానాలతో, సుఖములతో ఇది చాలు నాకు ఇచ్చాడు, ఇది చాలు నాకు ఇచ్చాడు, భార్యనిచ్చాడు చాలు, భర్తనిచ్చాడు చాలు, బిడ్డలనిచ్చాడు చాలు, ఉద్యోగం ఇచ్చాడు చాలు, అంత తృప్తిగా బ్రతుకుతున్నాడు. అంటే ఈ వెలుగు అతనికి ప్రశాంతత ఇచ్చింది. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.